పిల్లలకి ఫోన్లు ఇచ్చి మీరే చెడగొడుతున్నారు. మంచిగున్న పిల్లల్ని చెడగొట్టడానికి కారణం తల్లిదండ్రులే. మీరు అన్నం తింటలేడని ఫోన్ ఇయ్యడము, అల్లరి చేస్తున్నాడని ఫోన్ ఇయ్యడము, ఇంకా పని మాటింటలేడు, ఇంకా ఏం మాటినట్లేదని ఫోన్ ఇయ్యడము, ఏడుస్తున్నాడని, ఇలా ప్రతి దానికి ఫోన్ ఇచ్చి మీరే అలవాటు నేర్పుతున్నారు. మీరే ఫోన్ ఒత్తుకుంటా పిల్లల ముందరా ఇంకా వాళ్ళు ఫోన్ ఆడకుండా ఎలా ఉంటారు? ఒకప్పుడు ఎలా ఉండేది? పెద్దలు కానీ, తల్లిదండ్రులు కానీ, లేదా అవ్వతాతలు కానీ వాళ్ళకి కథలు చెప్పేవాళ్ళు. ఎలా ఉండాలి, ఏం కథ అని. తాత అవ్వ కానీ, అమ్మ నాన్న కాడ కానీ కథలు వినడానికి అంత ఆసక్తిగా ఉండేది. ఇప్పుడు మొబైల్లో అవి అన్నీ ఏమి లేవు. అంటే మంచేది చెడేది అనేది నేర్పేవాళ్ళు. పెద్దలంటే గౌరవం ఎలా ఉండాలి, అది ఒక్కటే కాదు, సంస్కారం కూడా ఉండాలి. మీరు మొబైల్ ఇవ్వడం వల్ల ఆ మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు. వాళ్ళ ముందరనే మీరు మొబైల్ వస్తే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఆ పిల్లలకు మొబైల్ ఇవ్వకుండా ఫస్ట్ నుంచే మంచిగా తినిపించి, ఇంతకుముందు ఎలా ఉండేది? చందమామ రావే జాబిల్లి రావే అనుకుంటే చందమామ చుట్టూ చూపించి అన్నం తినేవాళ్ళు, లేదా బూచోడు వస్తాడో ఏవో కొన్ని దయమని కొద్ది చెప్పి తినిపించేవాళ్ళు భయంతో. అంటే ఏంది, సరే అలా అని తినేవాళ్ళు. ఇప్పుడు అలాలే, ఫోన్ ఇస్తే తినేస్తా మమ్మీ, ఫోన్ ఇవ్వకుంటే లేదు. ఫోన్ కాదు, ఫిజికల్ యాక్టివిటీ. పిల్లలు ఇప్పుడు మొబైల్ గేమ్స్ ఆడుతున్నారు, మొబైల్లో ఒత్తుతున్నారు. బయట క్రికెట్ ఆడదాం కానీ, లేదా కబడ్డీ, లేదా దాగుడు మూతలు కానీ, ఇలా ఏమన్నా ఆటలు ఆడుతున్నారా? ఏ ఆటలు ఆడట్లేదు. పిల్లల్ని పనికి రాని వాళ్ళగా చేస్తున్నారు తల్లిదండ్రులు. వాళ్ళకి మొబైల్ ఇవ్వకుండా ఉంటే బాగుండిద్ది. ఎందుకంటే మొబైల్లో కూడా ఒకవేళ పెద్ద పిల్లలకి ఇవ్వాలనుకుంటే సోషల్ మీడియా యాప్స్కి మొత్తం దూరం చేయండి. ఎడ్యుకేషన్ పరంగా ఉండేదానికి ఒకవేళ చూడండి. మీ పిల్లలు మీ కంట్రోల్లో ఉండేటట్టు, అంటే ఏంది, ఏం చేస్తున్నారు, ఏం కథ మొబైల్లో చూడండి. మొబైల్ ఇచ్చి పడేసి మీ స్వాతంత్రంగా మీరు సెల్ ఒత్తుకున్నా, మీ పనుల మీద బిజీ అయిపోతే ఇంక ఎలా?